నాగేశ్వర్ గారు మనం చూసాం గత 3 ఏళ్లుగా కూడా షర్మిల తెలంగాణ యాత్రలో పెద్ద ఎత్తున 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయాల్లో ఏ నిమిషం ఏం జరుగుతుందో మనం చెప్పలేము. షర్మిల విషయంలో కూడా అదే జరిగింది అనుకోవచ్చా? షర్మిల తెలంగాణకు గుడ్ బై చెప్పి ఏపీకి జై కొట్టేందుకు ఈ పరిణామాల్ని మీరు ఎలా చూస్తారు? ఆమెకు మొదటి నుంచి రాజకీయాలు ఇష్టం, అందులో అనుమానం లేదు. అందుకే జగన్ జైల్లో ఉన్న సమయంలో జగన్ కోసం జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డనంటూ ఆమె పాదయాత్ర చేశారు. కానీ ఆ తర్వాత కారణాలు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానంలో షర్మిలకు స్థానం లేకుండా పోయింది. సో దాని పర్యవసనం ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బహుశా ఆమె జగన్ ఎదుర్కోవడం ఇష్టం లేకపోవచ్చు. కుటుంబ తగాదా ఇంకా చివరి దశకు రాకపోవచ్చు అప్పటికి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం అంటే కుటుంబ తగాదా పండడమేగా, చివరి దశకు వచ్చాకనే ఆ నిర్ణయం తీసుకోగలుగుతుంది. అందువల్ల ఆమె తెలంగాణలో పోటీ చేయాలి. ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తే తల్లి విజయమ్మకు కూడా ఇబ్బందికరం. అందుకే ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడంతో విజయమ్మ కూడా ఆమె వెంట నడిచారు, ఆమెకు ప్రారంభించారు, జెండా ఊపారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కొడుకు, తెలంగాణలో బిడ్డ, విజయమ్మకి ఎలాంటి పర్సనల్ ఎంబారస్మెంట్ ఉండదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని బహుశా ఆమెను తెలంగాణ పార్టీ పెట్టడానికి పురమాయించుంటుంది. కానీ అక్కడే ఆమె తప్పు లెక్కలేశారు. తెలంగాణలో ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులకు భవిష్యత్తు ఉండదు అని తెలంగాణ రాజకీయ ప్రస్థానం ఎవరు చూసినా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు గెలుచుకొని 2014 ఎన్నికల్లో ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించింది. తెలుగుదేశం పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు గెలుచుకొని 2014లో 2018లో కూడా 2 సీట్లు గెలుచుకొని 2023 ఎన్నికలకు కంప్లీట్గా అదృశ్యమయ్యారు. అందువల్ల చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా 18 సీట్లు 71 లక్షల ఓట్లు వస్తే తెలంగాణలో 1 సీటే వచ్చింది. జనసేన కూడా ఇటీవల 8 సీట్లలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు. అందువల్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కన్నా వైఎస్ షర్మిల పాపులర్ లీడర్ ఏం కాదు. అందువల్ల రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ మార్పును ఆమె గమనించలేకపోయింది. ఆమె తన శక్తిని తాను అతిగా ఊహించుకుంది. రాజన్న బిడ్డ అనే బ్రాండ్ తెలంగాణలో నడుస్తుంది అని ఒక తప్పుడు అంచనా వేసింది. ఆ అంచనాతోనే పాదయాత్ర చేసింది. ఆ అంచనా తప్పని తేలడంతో కాంగ్రెస్ పార్టీ వైపు చూసింది. కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా ఆమెకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్లో గణనీయమైన వర్గం, కొద్దిమంది మినహా ఆమె రాకను ఆమె తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశాన్ని వ్యతిరేకించారు. ఇక ఆమెకు మరో మార్గం లేదు. ఆమె రాజకీయాల్లో కొనసాగాలంటే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిమితం కావాలి. ఇప్పటికీ కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయాలని, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉంటూ 2 రాష్ట్రాల్లో తిరిగే అవకాశం ఉండాలని ఆమె కోరుకుంటోంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం కూడా బహుశా అభ్యంతరం ఉండకపోవచ్చు. నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పిన ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ చాలా క్లియర్ గా అందుకు వ్యతిరేకంగా